హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా తీసుకుంటే మొత్తంగా 81.86% ఓటింగ్ నమోదవడం దేశాన్నే నివ్వెరపరిచేలా చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలతో పోలిస్తే ఇంచుమించు 1.98% అంటే 2% దగ్గరగా ఓటర్లు పెరగడం, అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా పోలింగ్ జరగడం, 2 రోజుల తర్వాత కానీ అధికారికంగా ఎంత ఓటు పర్సెంటేజ్ నమోదైంది అన్నది ఎన్నికల సంఘమే ప్రకటించకపోవడంతో ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గెలిచేదెవరు, అసలు ఈ ఓటు చైతన్యం, ఈ ప్రజాస్వామ్య చైతన్యం దేనికి సంకేతం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మేము గమనించిన కొన్ని అంశాలను మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం డీటెయిల్డ్గా. వాస్తవానికి పెరిగిన ఓటింగ్ శాతం జనరల్గా ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే దేశంలో ఓటర్ మైండ్ సెట్ పర్టికులర్గా అంచనా వేస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అన్నది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాల మార్పు జరుగుతుంది, ప్రతిపక్షాలు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. దీనికి కారణం ఏంటంటే గతంలో మనం చూసినాం 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు చేసిన అరాచక పాలన ఏంది, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జనాన్ని దబాయించిన తీరు, ఇవన్నీ కలిపి ఆయన 2019లో మూలకు కూర్చోబెట్టిన చందం అందరికీ తెలిసిందే. ఇక 2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్పినట్టు 98% హామీలను నెరవేర్చిన అన్న సంగతి పక్కన పెడితే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, వాలంటీర్ వ్యవస్థ, విద్యా వైద్యాన్ని గడప గడపకు చేర్చిన విధానం, అలాగే ప్రభుత్వ వ్యవస్థల్ని గడప గడపకు చేర్చిన విధానం, ఇవన్నీ కూడా అంటే దేశంలో మరే నాయకుడు కూడా, మరే ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో సంస్కరణలకు ఆద్యం పోయలేదన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు అంటే వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవన్న అంచనాల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక ముద్ర వేసింది. అరాచక పాలన, కిరాతక పాలన, సైకో పాలన అంటూ దాన్ని పదే గోబెల్స్ ప్రచారం లాగా ఎల్లో పేపర్లో రాయించడంతో జనం కూడా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి స్టిక్ ఆన్ అయిపోయారు అనమాట. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద నమ్మకం లేదు అన్న స్థితికి ఒక సెక్షన్ చేరిపోయింది. ఈ నేపథ్యంలో 81.86% పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం అన్న చర్చ తొలి 3 రోజుల్లో అంటే పోలింగ్ ముగిసిన తర్వాత తొలి 3 రోజుల్లో ఎవరికీ అంతుపట్టలేదు. ఇటు రాజకీయ విశ్లేషకులకు సైతం, అటు సెఫాలజిస్టులకు, సర్వే సంస్థలకు సైతం అంతుపట్టలేదు. కానీ ఫైనల్గా 4 రోజుల తర్వాత ఈ రోజుకు తేలింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ల్యాండ్ స్లైడ్ విక్టరీతో విజయం సాధించబోతున్నారు అన్నది అందరూ చెప్తున్నమాట. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ఇకపోతే ఈ ఓటు చైతన్యంలో ముఖ్యంగా మహిళలదే సింహభాగం కావడం ఇక్కడ ఆసక్తికర పరిణామం. ఒకసారి ఆ లిస్టింగ్ కనుక మనం చూసినట్టయితే ప్రతి జిల్లాలోనూ మహిళా ఓటు బ్యాంకే అత్యధికంగా నమోదవడంతో వైఎస్ఆర్సీపీకి ఆశలు పెరిగినాయి అనమాట. ఒకసారి ఆ లిస్టును మనం లైట్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఇదంతా చేస్తే స్టోరీ పెద్దగా అవుతుంది. టోటల్ పోలైన ఓట్ల విషయానికి వస్తే 4,13,33,702 ఓట్లు టోటల్గా నమోదైనాయి. ఇందులో పురుష ఓటర్లు వచ్చేసి 2,02,74,144. ఇక మహిళా ఓటర్లు వచ్చేసి 2,10,56,137 ఓట్లు. అంటే పురుషులతో పోలిస్తే మహిళల ఓటు బ్యాంకు ఇంచుమించు 8 లక్షలు ఎక్కువ అదనంగా ఉంది. ఇంచుమించుగా అంటే 7.5-8 లక్షల వరకు మహిళల ఓట్లు అత్యధికంగా నమోదైనాయి. ప్రతి జిల్లాలో కూడా పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓట్లే అధికంగా నమోదైనాయి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా నమోదైన పోలింగ్ అంటే మహిళలు పురుషులు కలిపి, అలాగే థర్డ్ జెండర్ కలిపి 80.66%. దీనికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకుంటే 81.86% పోలింగు నమోదైంది. సో గతంతో పోలిస్తే గత ఎన్నికల్లో 79 సమ్ చేంజ్ నమోదైంది. ఓవరాల్గా 1.98% అదనంగా పోలింగ్ అంటే 2% వరకు అధికంగా పోలింగ్ నమోదైంది. సో ఈ పెరిగిన ఓటింగ్తో చాలా వరకు ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఈ పెరిగిన ఓటు శాతం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటా లేదంటే ప్రభుత్వ అనుకూల ఓటా అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ అంశం తేలకనే ఇటు వైసీపీ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ కావచ్చు, అటు టీడీపీ కూటమికి సంబంధించిన హ్యాండ్లింగ్స్ కావచ్చు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినాయి. ఇక దీనికి ముందు మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఉదయం 7 గంటల వరకు 7 గంటల నుంచి 7 గంటలు కాదు 6-5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్ల ముందర పెద్ద ఎత్తున మహిళలు అవ్వాతాతలు క్యూ కట్టడం చూస్తే దాని తర్వాత 3 గంటల వరకు ఒక రేంజ్లో సాగిన పోలింగ్ తీరు మొత్తం కనుక చూస్తే వైసీపీకి అనుకూలంగా ఓటు పడ్డదన్న అంచనాల నడుమ టీడీపీ పల్నాడులో, తాడిపత్రిలో, చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో, ఇట్లా అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కూడా
పెద్ద ఎత్తున దాడులకు దిగిన పరిస్థితి. సో ఈ అంటే పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది, అది వైసీపీకి అనుకూలంగా పడుతుందన్న అంచనాల నడుమనే చంద్రబాబు గ్యాంగ్ ఇచ్చిన ఆదేశాల మేరకే పల్నాడు ఏరియాలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్నది ఒక కంక్లూజన్ అనమాట. దాంతో ఇక పోలింగ్ ముగిసిన తర్వాత జనరల్గా ఓటింగ్ ప్యాటర్న్ గమనించిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ కొంతమేరకు అంచనా వేసిన తర్వాత కాన్ఫిడెంట్గా చెప్పే అవకాశం ఉంటుంది ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా. కానీ 2 రోజులు ముగిసినా కానీ మేము గెలుస్తున్నామని చెప్పలేకపోయినారు. జస్ట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక ట్వీట్ వేయడం మినహాయిస్తే పోలింగ్ తర్వాత రోజు కూటమి నేతల విషయానికి వస్తే వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ ప్రక్రియకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అక్కడ ఉండి ఏదో అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏఎన్ఐ ఛానల్ ద్వారా క్లీన్ స్వీప్ చేస్తున్నామని చెప్పిన మాట తప్పిస్తే ముఖంలో నెత్తురు చుక్క లేకపోవడం, ఇటు అంటే అధికార పార్టీకి సంబంధించి కావచ్చు అటు కూటమి నేతల్లో కానీ నెత్తురు చుక్క కనిపించకపోవడంతో ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందనమాట. ఇక ఈ పరిణామాల మధ్య మనం కొంత అనాలైసిస్ చేయగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు ఛాన్స్ లేదన్నది ఫైనల్గా వినిపించిన కంక్లూజన్. వాస్తవానికి గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే చంద్రబాబు పాలనతో పోలిస్తే సమ్ మచ్ మోర్ బెటర్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందన్నది మెజారిటీ వర్గాలు అభిప్రాయం తెలియజేసినాయి అనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతకు ఎక్కడ ఛాన్స్ లేదన్నది సర్వే సంస్థల్లో అలాగే రాజకీయ విశ్లేషకుల మాటల్లో కూడా వినిపించింది. దీంతో పాటు ఇక ఎగ్జిట్ పోల్స్లో కొన్ని సంస్థలు తెలియజేసింది ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, అలాగే హిందూపూర్లో బాలయ్య బాబు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసినాయి. ఈ నేపథ్యంలో కూటమికి ఈసారి ఎలాగూ అధికారానికి ఛాన్స్ లేదన్న అంచనాకు చాలామంది వచ్చేసారు. ఇకపోతే వైసీపీలో కూడా నగరిలో రోజా కావచ్చు, గన్నవరంలో వంశీ మోహన్ కావచ్చు, తర్వాత గాజువాకలో గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అంటే వాళ్ళ బేల మాటలు కనుక చూస్తే అంటే క్రాస్ ఓటింగ్ చేయించారు, తమ పార్టీ నేతలనే తమల్ని ముంచారు అన్న కోణంలో వాళ్ళు మాట్లాడిన ఆయా నేతలు మాట్లాడిన మాటలు కొంత అంటే ఓటమికి సంకేతాలుగా చాలామంది తీసుకున్నారనమాట. సోషల్ మీడియాలో కూడా అదే రకమైన చర్చ జరిగింది. ఇక వీటన్నింటి నడుమ ఒక క్లారిటీ కనుక తీసుకున్నట్టయితే అంటే కంప్లీట్గా విశ్లేషణ కనుక చెప్పదలిస్తే టీడీపీ చేసిన దాడులు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా వైసీపీకి ఓటేశారు అన్న జనం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా దళిత వర్గాలు, పేద సామాజిక వర్గాల మీద ఇల్లిల్లు వెతికి మరి కొట్టిన చందం కావచ్చు, తాడిపత్రిలో అనంతపురం జిల్లాలో వైసీపీకి ఓటేసిందని చెప్పి తన తల్లిని హతమార్చిన ఒక యువకుడిని ఉసిగొల్పింది టీడీపీ బ్యాచే అన్న వార్తల నడుమ వైసీపీకి కంప్లీట్గా వేవ్ కనిపించిందన్న చర్చ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వానికి అనుకూల ఓటు వేవ్లా కనిపించినా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత కొన్ని రోజులుగా అంటే 10-15 రోజులుగా సరిగ్గా పోలింగ్ ముందు దాన్నే పట్టుకొని ఊగులాడినాయి ఈ కూటమి నేతలు, కూటమి పార్టీలు. దాంతో అది ఏమైనా వైసీపీకి డ్యామేజ్ చేస్తుందా అన్న చర్చ కూడా జరిగింది. అయితే తీరా పోలింగ్ తర్వాత ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలామందికి తెలియదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో దాంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అంటే దానివల్ల జరిగే డ్యామేజ్కు ఛాన్స్ లేదన్నది క్లారిటీ వచ్చింది. ఇక పోలింగ్కు ముందు చాలా వర్గాలు అంటే ఇంట్లో కూర్చొని కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికంటే ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కావచ్చు, మేనిఫెస్టో ప్రకటన రోజు కావచ్చు, టీఆర్పీ రేటింగ్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వచ్చిన రేటింగ్స్ కనుక గమనిస్తే ఆయన విశ్వసనీయత, క్రెడిబిలిటీ పెద్ద ఎత్తున పెరిగింది. చాలామంది టీవీలకు అతుకుపోయి చూసిన తీరు దేశాన్ని నివరపరిచింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఫ్లెక్సింగ్ ఉంటుంది పోలింగ్ తీరు అన్న చర్చ జరిగిన నేపథ్యంలో పోలింగ్ జరిగేసరికి మాత్రం మొత్తం ఈ అంచనాలన్నీ తలకిందులైనాయి. దానికి కారణం ఏంటంటే పెరిగిన ఓటు శాతం. ఎక్కడెక్కడి నుంచో అంటే విదేశాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తీసుకుంటే బస్సులు దొరకకపోయినా, ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో లేకపోయినా రైళ్లల్లో రకరకాల మార్గాల్లో తండోపతండాలుగా వెళ్ళి జాతరలాగా మాస్ జాతరలా ఓటెత్తడం పోటెత్తడం ఈ అంటే అంచనాలన్నింటినీ తారుమారు చేసేలాగా కనిపించింది అనమాట. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటా లేదంటే ప్రభుత్వానికి అనుకూలమైన ఓటా అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇకపోతే ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి వైసీపీకి అనుకూలించిన అంశాలు ఏంటన్నది చర్చకు తీసుకుంటే కనుక మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకదాటిగా జరిగిన పోలింగ్. ఇందులో ముఖ్యంగా మహిళలు, అవ్వాతాతలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి అనుకూలంగా ఓటేసినట్టు అప్పటికే ఒక క్లారిటీ వచ్చింది 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆ తర్వాత 5 గంటల మధ్య కొంత అంటే వీళ్ళ దాడుల కారణంగా పోలింగ్ శాతం మందగించింది. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఈవీఎంలు మొరాయించడం, ఈ ప్రాసెస్ వల్ల
కొంత పోలింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఓటు టర్న్అవుట్ ఏమన్నా అవుతుందేమోనన్న చర్చ కూడా జరిగింది. కానీ ఓటర్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకు వేస్తారు. సోషల్ మీడియాలో జరిగే చర్చ అంతా పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. ఈ ఓటర్లకు తెలిసే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా వైసీపీకే పాజిటివ్గా పడి ఉంటుంది అనేది ఫైనల్ కంక్లూజన్ అనమాట. ఇక పోలింగ్ మొత్తాన్ని కనుక మనం తీసుకుంటే బారులు తీరిన ఓటర్లలో అత్యధికంగా మహిళలు, ఇప్పుడు మీకు చూపించిన ఈ పోలింగ్ శాతం కనుక మనం తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా పురుషులతో పోలిస్తే అత్యధికంగా ఫిమేల్ ఓటర్లు నమోదవడం వైసీపీకి అనుకూలం అన్న చర్చ. పోలింగ్కు ముందు మేనిఫెస్టో అంటే రెండు పార్టీల మేనిఫెస్టోను బేరీజ్ వేసుకున్న తర్వాత గత పాలనలతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా అంటే పేద మధ్య తరగతి వర్గాల టార్గెట్గా కానీ రైతులను టార్గెట్గా కానీ పెద్దగా తాయిలాలు ప్రకటించిన సందర్భం లేదు. ఎంతసేపు అంటే ద్రవ్యోల్బణాన్ని ఖజానాను అంచనా వేసుకొని ఖచ్చితమైన లెక్కలతోనే ఎంతవరకు అయితే చేయగలుగుతామో అంతవరకే ఇచ్చామన్న సంకేతాలు ఆయన ఇచ్చిన నేపథ్యంలో దాని తర్వాత విడుదలైన చంద్రబాబు అంటే ఉమ్మడి మేనిఫెస్టోను చూసిన తర్వాత ఇది ఇంకా పెద్ద బ్లఫ్. గతంలో చంద్రబాబు ఏవైతే అధికారంలోకి రావడానికి శక్తికి మించిన హామీలు ఇచ్చిండో అలివిగాని హామీలు ఇచ్చిండు అన్న చర్చ జనంలోనే సామాన్యుల్లోనే పెద్ద ఎత్తున జరిగింది. ఇకపోతే కూటమి మేనిఫెస్టోను ముఖ్యంగా టీడీపీ జనసేన నేతలు జనంలో పెద్దగా చర్చకు పెట్టకపోవడం పెద్ద మైనస్ అయిందనమాట. ఎంతసేపు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, సైకో పాలన లాంటి అంశాలను తీసుకెళ్లడం తప్పిస్తే మేనిఫెస్టో గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో జగన్ మేనిఫెస్టోకు అత్యధికమైన ప్రజలు మెజారిటీ వర్గాలు ఓటేసినట్టు కనిపించింది. దీనికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అంటే ఎన్నికలకు ముందే ఇంచుమించు 88 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అంటే ఉన్న అభ్యర్థులను వేరే స్థానాలకు మార్చడం, కొన్ని చోట్ల ఇంచుమించు 30 స్థానాల వరకు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం, ఇవన్నీ అంటే మొదట్లో చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది ఇటు మీడియా సంస్థలకు కావచ్చు, ప్రత్యర్థి పార్టీలకు కావచ్చు. కానీ దాని ఎఫెక్ట్ ఏందన్నది పోలింగ్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఎందుకంటే శెట్టి బలిజ, కాపు, తర్వాత కురుబ, యాదవ ఇట్లాంటి అంటే అత్యధిక ప్రభావితం చేయగలిగే సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఆ వర్గాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఓటేసినట్టు పోలింగ్ సర్వేలో కనిపించింది. ఇకపోతే మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, రెండు పార్టీల మేనిఫెస్టోను బేరీజ్ వేసుకున్న ప్రజలు జగన్ అయితేనే చేస్తాడన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఇంకా ఆయన ఎట్లయినా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి కసిగా గుద్దేశారన్నది మనకు వచ్చిన రిపోర్ట్. ఇక విద్యా, వైద్యం లాంటి వాలంటీర్ వ్యవస్థ లాంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అంటే అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైన పనులు అని మెజారిటీ ప్రజానికం నమ్మింది. వాస్తవానికి మేము కూడా చాలా చోట్ల అంటే స్థానిక ప్రజలను మాకున్న టీంను కనుక్కునే ప్రయత్నం చేసినాం. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నది ఏంటంటే స్కూళ్ళు డెఫినెట్గా బాగుపడ్డాయి. అలాగే వైద్యం సంబంధించి తీసుకుంటే చాలామంది చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద తమకు పైసా ఖర్చు లేకుండా ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తమకు అంటే న్యాయం చేసింది, దానికి తగ్గట్టు రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది కాబట్టి పోలింగ్లో చూపించడం అని చెప్పి మెజారిటీ వర్గాలు చెప్పినాయి. సో ఇది ఇక సత్యదూరమా కాదన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటు కసిగా గుద్దిరు అన్నది ఫైనల్ కంక్లూజన్. ఇక కూటమి అంటే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకు అనుకూలించిన అంశాలు ఏంటంటే పెరిగిన ఓటు శాతం 21.86%. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే అన్నది కూటమి నేతల భ్రమలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, మెజారిటీ మహిళలు అండ్ అవ్వాతాతలు పెన్షన్లు ఆపినందుకు వీళ్ళందరూ కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, సైకో పాలనకు వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటే అత్యధికం అని చెప్పి కూటమి నేతలు భావిస్తున్న పరిస్థితి. ఇక రెండో అంశం విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి కావచ్చు, విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు వలస వచ్చిన ఓటర్లు అందరూ కూడా మెజారిటీ అంటే 70 to 80% ఖచ్చితంగా టీడీపీ కూటమికి పడి ఉంటాయి. జనసేన అంటే యువత ఇంచుమించు 20-25 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళలో చాలా వరకు కూడా కూటమికే ఓటేస్తుంటారన్నది వీళ్ళు భ్రమల్లో తేలుతున్న అంశం అనమాట. మొదటి రోజు TV9 రజనీకాంత్, ఆరామస్తాన్ లాంటి వాళ్ళందరూ కూడా పెరిగిన ఓటు శాతం ఖచ్చితంగా వైసీపీకి అనుకూలం, అట్లీస్ట్ ఎంత తక్కువైనా 100 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి వాళ్ళ డిస్కషన్. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు మార్చిన లైన్ ఏంటంటే ముఖ్యంగా TV9 రజనీకాంత్ చెప్పింది ఏంటంటే సర్పంచులు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత కాంట్రాక్టర్లు, ముఖ్యంగా అగ్రవర్ణాలు, అందులో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అత్యధికంగా అంటే 90% అబో కూటమికి ఓటేసి ఉంటారు అన్నది ఒక అంచనా. వాస్తవానికి వీళ్ళందరినీ కలుపుకున్నా కూడా మొత్తం పోలైన ఓటర్ టర్నౌట్లో
1.5% నుంచి 2% కూడా మించకపోవచ్చు. కానీ ఇది ఓటర్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, మొత్తం టర్న్అవుట్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అన్నది ఇక కూటమి నేతలే డిసైడ్ చేసుకోవాలి. సో ఇవి కూటమికి సంబంధించిన అంశాలు అన్నమాట. వీళ్ళు ఏ రోజు మేనిఫెస్టోను ఉధృతంగా తీసుకెళ్లి ప్రజలకు చెప్పింది లేదు. ఎంతసేపు అమ్మఒడి లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్ కంటే అధికంగా ఇస్తాం, రైతు భరోసా 16,500 కంటే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, ఉచిత బస్సు ఫ్రీ బస్సు సౌకర్యం, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు యువతకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీలు మరి ఎంతవరకు వర్కౌట్ అయినాయో వాళ్ళకే తెలియాలి. ఇవన్నీ మొత్తం కలిపి 1,50,000 కోట్లు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వెంటనే మొదటి సంవత్సరమే 1,69,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ఆర్థికవేత్తలు అండ్ రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనా. సో ఇది కూడా కీలకమైన ఫ్యాక్టర్ కాబోతుంది అనమాట. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు ఓటేయడానికి అంటే టీడీపీకి ఓటేయడానికి వెనుకాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్న తరుణంలో వాళ్ళ నెగిటివ్ ఓటు కూడా కూటమికి పడింది అని చెప్పి ఒక అంచనా. సో ఇవి కూటమికి అనుకూలించే అంశాలు వాళ్ళు అనుకుంటున్న ఇంకొక కీలకమైన పాయింట్. ఇక మా ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, ఓవరాల్గా అంటే వైసీపీ ప్రభుత్వం మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడా పెద్దగా కనిపించింది లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా పడలే, ఇది ఫ్యాక్ట్. రెండోది విద్యా వైద్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని కనుక గుర్తు చేసుకుంటే, ఆయన రెండవసారి అంటే 2009లో అధికారంలోకి రావడానికి మెయిన్ ఆస్పెక్ట్ ఎవరిని అడిగినా చెప్పే కీలకాంశం ఏంటి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. దాని ద్వారా అంటే ఇంజనీరింగ్ చదువులు చాలా ఈజీ అయిపోయినాయి. కొన్ని లక్షల మంది వైఎస్ఆర్ ఇచ్చిన భరోసా కారణంగా, ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ఇంజనీర్లు అయ్యి పాస్ అవుట్ అయ్యి వచ్చిరన్నది ఒక రుణం తీర్చుకునే ఒక సెక్షన్ తయారైందనమాట. దాంతోపాటు 104, 108 వెహికల్స్ పెట్టడం, ఆరోగ్యశ్రీని అమలు చేయడం లాంటి కేవలం 2-3 పథకాల వల్లే వైఎస్ఆర్ 2004లో గెలిచిన తర్వాత 2009లో రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. మరి దాన్ని కనుక బేరీజ్ వేసుకుంటే వైఎస్ఆర్ చేసిన ఆ 2 పథకాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా శాచ్యురేషన్ పద్ధతిలో 4-5 రెట్లు అధికంగా, అంటే ఊరూరులో ఫ్యామిలీ డాక్టర్లను పెట్టి వైద్యం అందించిండు. తర్వాత ఇంట్లో ఎవరికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టి ట్రీట్ చేయించడం, కొంచెం పెద్ద సమస్య అయితే వాళ్ళను 108 వెహికల్లో తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించడం, ఒకవేళ అంతకు మించి ఇంకేదైనా యాక్సిడెంట్ లాంటివి అంటే కుటుంబ యజమాని అయితే కనుక ఒక 2-3 నెలలు పని లేని పరిస్థితి ఉంటే ఆయనకు కొంత అమౌంట్ కూడా ఇవ్వడం లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అమలు చేసిండు. దాంతోపాటు విద్యకు సంబంధించి బూట్ల దగ్గర నుంచి, సాక్షుల దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి ప్రతిదీ అంటే ఒక తల్లిదండ్రులు, పేద మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లల ఆశయాల్ని అణచివేసే క్రమంలో వాళ్ళని బాల కార్మికులుగా మార్చకూడదన్న సదుద్దేశంతో అమ్మఒడి, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు చేపట్టిండు. అలాగే స్కూళ్ళను కూడా ఇంచుమించు 45,000 స్కూళ్ళను రినోవేట్ చేసిండ్రు. అలాగే బైలింగ్వల్ లాంగ్వేజ్ అంటే తెలుగు ఒకవైపు, ఇంగ్లీష్ ఒకవైపు ఉండేలాగా, అంటే ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చదువుకోవాలి. అలాగే డిజిటల్ ప్యానెల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చదువులు, ఐబీ టెక్నాలజీ, బైజూస్ కంటెంట్ లాంటివన్నీ కూడా పేద మధ్యతరగతి వర్గాలను పెద్ద ఎత్తున కదిలించి వైసీపీకి ఓటేసేలాగా చేసింది. సో ఇది మేజర్ ఆస్పెక్ట్. విద్యా వైద్యం అన్నది వైసీపీకి బాగా అనుకూలించిన అంశం. ఇక మిగతా పెన్షన్లు కావచ్చు, చేయూత లాంటివి కావచ్చు, భరోసా లాంటివి కావచ్చు, ఇవన్నీ ఏవైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బోనస్ కిందనే లెక్క. అంటే ఇవి అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయి, కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకొంత ఎక్కువ చేసిండు అని చెప్పి. తర్వాత అభివృద్ధికి సంబంధించి పచ్చపత్రికలు, పచ్చ గ్యాంగు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆల్రెడీ కౌంటర్ల మీద కౌంటర్లు గత కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, పెద్ద ఎత్తున పిన్నాపురంలో ఒక 6,000 మెగావాట్ల విద్యుత్తును స్టోర్ చేసుకునే కెపాసిటీతో ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టడం లాంటి కార్యక్రమాలు కావచ్చు. ఇంచుమించు 140 కంపెనీలు 1,00,000 కోట్లకు పైగా 1,103 కోట్ల రూపాయల 1,113 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం, వైజాగ్ తర్వాత ఇతర సిటీలన్నింటిలో కూడా సెజ్ల పేరుతో ఇట్లా నిర్మాణాలు చేయడం, ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలించిన అంశాలన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది పనిచేస్తేనేమో వైఎస్ఆర్సీపీకి ఎంత తక్కువ అన్నా 100 నుంచి 110 సీట్లు గ్యారంటీ, ఇది మాకున్న అంచనా. ఒకవేళ ఇది లేదనే చెప్తున్నారు చాలా చోట్ల, చాలా మందికి తెలియదు. జస్ట్ ఇది కూటమి నమ్ముకున్న కుట్ర తప్పిస్తే అందులో విశేషం లేదు, వాస్తవం లేదన్నది చాలామంది ప్రజలు చెప్పిన అంశం.
సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎఫెక్ట్ కనుక లేకపోతే 140 స్థానాలకు మించే రావచ్చు అన్నది మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న అనాలిసిస్ అనమాట. సో ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత అంటే అత్యధిక పోలింగ్ నమోదైన తర్వాత కనిపించిన కన్ఫ్యూజన్కు సంబంధించిన అనాలిసిస్ అనమాట. సో చాలామంది సెఫాలజిస్టులతో మాట్లాడినాం, స్థానికంగా కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేసినాం. మెజారిటీ వర్గాలు అంటే ఎందుకు ఓటేయాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీకి అన్న దానికి కూడా చాలా అంటే మంచి కంక్లూజన్స్ ఇచ్చిన సందర్భాలను కూడా చూసినాం. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తున్నాడు, ఎలా గెలుస్తున్నాడు అన్నదానికి మైరా మీడియా ఇస్తున్న ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదంటే మా అభిప్రాయాలతో వ్యతిరేకంగా ఉన్నాయనిపించినా, మా అభిప్రాయాల్లో వాస్తవం లేదనుకున్నా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వాటిని కూడా మరొక వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.